సిపిగెట్ 2026 కి సంబంధించింది పీజీ అడ్మిషన్ బైలింగ్వల్ లో పేపర్ ఉంటుందని అడుగుతున్నారు చాలా మంది. సిపిగెట్ ఎగ్జామ్ మనము ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, లేదంటే ఎంహెచ్ఆర్ఎం, ఎంటీఎం, టూరిజం మేనేజ్మెంట్, ఎంపేడ్, ఎంఏడ్ ఈ కోర్సెస్ అన్ని మనకి సిపిగెట్ ఎగ్జామ్ లో ఉంటాయి. దానికి సంబంధించి June 10 లాస్ట్ డేట్ ఉంది. అప్లికేషన్ చేసుకొని మన ఛానల్లో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా ఉంది. క్లియర్. అండ్ ఏ కోర్స్ కి ఎలిజిబుల్ కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ వీడియో కూడా అవైలబుల్ గా ఉంది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ లో చెక్ చేయండి. అవి చూసి మీరు ఎలిజిబుల్ కదా చెక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి అప్లై చేసుకోరు. అండ్ క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్ లో వస్తుంది. ఎందుకంటే డిగ్రీ వరకు తెలుగు మీడియం కూడా ఉంటుంది కాబట్టి డిగ్రీలో మనకి ఎంట్రన్స్ పేపర్ అనేది తెలుగులో ఉంటుంది, మనకి ఇంగ్లీష్ లో ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ అప్లై చేసినా సరే పేపర్ బైలింగ్వల్ లో వస్తుంది. అదే క్వశ్చన్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. మీరు ఇంగ్లీష్ లో అర్థం చేసుకోవచ్చు, తెలుగులో అర్థం చేసుకోవచ్చు. తెలుగు మీడియం స్టూడెంట్స్ కి టెన్షన్ ఏం అవసరం లేదు. క్లియర్. అండ్ నెక్స్ట్ పీజీ వచ్చేసి సెమిస్టర్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, పీజీలో తెలుగు మీడియం ఉంటుంది. పీజీ ఎంట్రన్స్ సిపిగెట్ ఎంట్రన్స్ తెలుగులో ఇంగ్లీష్ లో ఉంటుంది. బట్ మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీరు రాసే సెమ్లు సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4 మొత్తం ఇంగ్లీష్ లోనే రాయాలి. ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది పీజీలో తెలుగు మీడియం ఉండదు. సో రాసే ప్రతి అక్షరం మీరు ఎంఏ అయినా, ఎంకామ్ అయినా, ఎంఎస్సి అయినా మీరు ఒక ఎంఏ తెలుగు వాళ్ళు తెలుగు రాసుకుంటారు, ఎంఏ తెలుగు కాబట్టి వాళ్ళని పక్కన పెడితే మిగిలిన మొత్తం ఇంగ్లీష్ మీడియం, మొత్తం ఇంగ్లీష్లో రాయాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇంగ్లీష్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మనకి సెమిస్టర్ సిస్టమ్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగులో రాస్తే నడవది, కొట్టేస్తారు మొత్తం. సో సెమిస్టర్స్ అన్ని మీరు ఇంగ్లీష్లోనే రాయాలి, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది పీజీలో. ఎంట్రన్స్ మాత్రం తెలుగులో కూడా ఉంటుంది, ఎందుకంటే డిగ్రీలో తెలుగు మీడియం ఉంటుంది కాబట్టి ఎంట్రన్స్ ని తెలుగులో పెట్టారు, ఇంగ్లీష్లో పెట్టారు. బట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రం మనం తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే పీజీలో ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. క్లియర్. సో ఇది అన్నట్టు. చాలా మంది మీ దగ్గర ఎంఏ హిస్టరీ నోట్స్ తెలుగు మీడియం ఉన్నాయి అన్నారు కదా, అంటే పేపర్ తెలుగులో కూడా ఉంటుంది. సో తెలుగు మీడియం నోట్స్ ఎంఏ హిస్టరీ అవైలబుల్గా ఉంది, అండ్ ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకుంటే 8886009724కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే క్యూఆర్ కోడ్ సెండ్ చేస్తారు. 100 రూపీస్ 110 రూపీస్ ఉంటుంది, సెండ్ చేశారంటే మీకు పీడిఎఫ్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. ఓన్లీ ఎంఏ హిస్టరీ తెలుగు మీడియం నోట్స్ అండ్ ఎంఏ ఇంగ్లీష్ నోట్స్. క్లియర్. అవి చదవడం వల్ల మీకు 70+ క్వశ్చన్స్, 80 క్వశ్చన్స్ దాకా కవర్ అయితే. ఇవి 2 సబ్జెక్టులు మా దగ్గర ఉన్నాయి, వేరే సబ్జెక్టులు లేవు. విజేత కాంపిటీషన్లో మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకుంటే మీకు యూజ్ అవుతాయి అన్నట్టు. అన్ని సబ్జెక్టులు విజేత కాంపిటీషన్లో అవైలబుల్గా ఉంటాయి. అక్కడ కూడా అవైలబుల్గా లేవు అంటే ఎక్కడ ఉన్నాయి, మీరు ఓన్గా ప్రిపరేషన్ కావాలి సిలబస్ చూసుకొని. సిపిగెట్లో మనకి 24 సిలబస్, 25 సిలబస్ గూగుల్లో కూడా వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ 26 సిలబస్ ఇంకా అప్డేట్ కావాలి సైట్లో. వన్స్ అది అప్డేట్ అయితే నేను మీకు అప్డేట్ ఇస్తే చెక్ చేసుకోవచ్చు మీ సిలబస్కి సంబంధించింది. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని మన వాళ్ళందరికీ ఛానల్ షేర్ చేయాలి, సిపిగెట్ హాస్టల్కి హెల్ప్ అవుతుంది. ఇన్స్టాలో కూడా మన పేజ్ ఉంటుంది, క్యాంపస్ ఉంటుంది, అది కూడా మీరు ఫాలో అవ్వండి. డన్. ఉంటాం మరి. సైనింగ్ ఆఫ్.